చూసుకుంటే టీవీ చూసిన తర్వాత టీవీ ఇంకా అవసరం చేసి ఇంకా చేసిన తర్వాత మనము చూడవచ్చు బొమ్మలు కవి ఇవి పాట వినొచ్చు ఇలా వచ్చిన తర్వాత మంచిగా దిల్లా చేసుకుంటుందా అవసరం చేసుకొని నేనైతే ఆ టీవీలో చూడాలనుకుంటే ఇప్పుడే అన్నిటిలా చేసుకొని లావులో చేసుకుని అన్నిటిలా చేసుకోండి ఇలా చేసుకుంటే అన్నీ మనకు వచ్చు వస్తే ఇంకా అయిపోయాయి వస్తే మనకు పైసలు ఉపయోగపడతాయి మళ్ళీ పైసలు ఉంచుకోవాలి పని చేసి ఉంచుకుంటే ఇంకా మనకు ఏమన్నా ఫోన్ అన్నా ఇంకా టీపీస్ అన్నా ఇంకా అన్నా అన్నీ చేసుకుంటే ఇంకా అన్నీ వచ్చుకొని ఈడ పెట్టుకోవచ్చు చూసుకుంటే ఇంకా పెద్ద పైసలు అన్నీ ఇంకా సంపాయాలి సంపాదిస్తావా పైసలు మనమా సంపాయాలి ఎలా అంటే మనము కాదు నువ్వు చదువుకొని సంపాదిస్తావా ఎట్లా ఏదైతే సంపాదిస్తావు పెద్ద అయినాక నేనైతే డాక్టర్ అవుతావా పోలీసు అవుతావా డాక్టర్ అయ్యి పైసలు ఇప్పించుకొని ఇంకా జబ్బు పెట్టుకొని ఇంకా అన్ని సంపాదించి ఇంటికి వచ్చి పైసలు ఇచ్చిపోతా మనకి ఇల్లు కడతావా నువ్వు ఇల్లు కడతావా బిల్డింగ్ కడతావా బిల్డింగ్ కట్టి ఇంకా ఇల్లు కడతాం రెండు కట్టిన తర్వాత ఇంకా ఫైనాన్స్ అయినాక ఇంకా మన కారు కొంటావా బైక్ కొంటావా కారు కొంటావా కారు కొట్టినాక అందరిని జైలేసి పైసలు ఇప్పించుకొని ఇన్ని సంపాదిస్తా సంపాదించిన తర్వాత నాన్నమ్మని మంచిగా చూసుకుంటావా నాన్నమ్మని చూసుకుంటా మంచిగా చూసుకుంటావా ఎట్లా తిడతావా మంచిగా చూసుకుంటా తిట్టకూడదా మమ్మీని నన్ను మంచిగా చూసుకుంటావా గోవా పెడతావా నా అమ్మకు మమ్మీకి నాకు గోవా పెడతావా చెప్పు నువ్వే చెప్పు అన్నీ పెడతా మీరేం అడిగినా అవి చేస్తా ఏవి అడిగితే అవి తెస్తావా సైకిల్ మీద కారు వినా ఇప్పుడు నువ్వు ఏది అడిగితే అది నేను తెస్తలేనా నీకు సైకిల్ అంటే సైకిల్ తెస్తున్నా ఫోన్ అంటే ఫోన్ తెస్తున్నా స్కూల్కు తోలుతున్నా కదా మమ్మల్ని కూడా మళ్ళీ మంచిగా చూసుకుంటావా చూసుకున్న తర్వాత ఇంకా అద్దం పడిపోయింది అందుకే కాదు ఇప్పుడు నువ్వు ఎంతవరకు చదువుకుంటావు 10 వరకా డాక్టర్ చదువుతావా పోలీస్ చదువుతావా డాక్టర్ చదువుతావా డాక్టర్ పోలీస్ రెండు చదవకూడదు ఒక్కటే చదవాలి నువ్వు డాక్టర్ ఇష్టమా నీకు డాక్టర్ అవుతావా పెద్ద హాస్పిటల్ కడతావా చిన్నది కడతావా పెద్దది కడతావా ఏడా కడతావు మన ఊర్లోనా సిటీలోనా మన ఊర్లోనేనా పైసలు లేని వాళ్ళకి చూస్తావా చూడవా ఫ్రీగా చూస్తావా డబ్బులు తీసుకుంటావా డబ్బులు ఉన్న వాళ్ళతోనే డబ్బులు తీసుకోవాలి ఫ్రీగా పైసలు లేని వాళ్ళతోనే ఫ్రీగా చూడాలి చూస్తావా ఎంత పెద్ద డాక్టర్ అవుతావు ఆపరేషన్లు అన్నీ చేస్తావా మళ్ళీ నాకు ఇక్కడ ఆయాసం వస్తుంది కదా మళ్ళీ నాకు చూస్తావా సతీష్ హాస్పిటల్ అని పేరు పెడతావా సతీష్ హాస్పిటల్ అని పెడతా పెడుతుంటా మనము అయితే జనాలు బాగా వచ్చి ఎవరు చూస్తారు మంచిగా అంటే ఏమంటారు సతీష్ దుక్కుంటే అన్ని చేస్తా ఇంకా అన్నీ చేస్తా ఇంకా మనకి ఏమన్నా ఉంటే దూరం రండి దూరంలో ఒక ఇల్లు ఉంటాయి ఆ ఇంటి పక్కన నుంచి ఇక్కడ రండి ఉంటే ఒక పెద్ద హాస్పిటల్ ఉండదు వేరేస్తానే హాస్పిటల్ రండి సతీష్ కుమార్ హాస్పిటల్ అని ఉంటుంది ఆడికి రావాలన్నా మీ పెద్దనాయన చూస్తా మీ పెద్దనాయన కాలుకు దెబ్బ తగిలిందిగా కాదు మీ పెద్దనాయనకు కాలుకు దెబ్బ తగిలిందిగా మంచిగా చూస్తావా మళ్ళీ అన్నిటికి చూసి ఇంకా పైసలు ఏమన్నాకు చూస్తా ఫ్రీగా ఫ్రీ అనే చూస్తా ఇంకా పైసలు
పైసలు ఇప్పించుకుంటాం. పైసలు తీసుకొని ఫ్రీగా చూస్తాం. గుడ్. ఏమనాలి, మంచి డాక్టర్ మంచిగా చూస్తాడు అనాలి. మంచిగా చూసిన తర్వాత మనమైతే ఇంత పెద్ద ఇల్లు ఇలాంటి ఇల్లు కట్టుకున్నా మనం తీసేస్తాం. మంచి తీసేసిన తర్వాత స్లాబ్ ఇల్లు, పెళ్ళి అవుతాం. స్లాబ్ ఇల్లు. ట్రాఫిక్ అంటే కలర్ వేసి మొత్తం పెళ్ళి అవుతాం. మళ్ళీ మాకు కారు కొంటావా బైక్ కొంటావా? కారు. కారు కొంటావా? నీకు? నాకైతే బైక్. బైక్. మాకు కారు. సరే. ఏది అడిగితే అది పెట్టాలి మాకు. సరే. మరి ఏమైనా ఉంటే ఫోన్ లేనప్పుడు ఫోన్ చేస్తా, ఇంకా బైక్ లేనప్పుడు బైక్ చేస్తా, ఇంకా అన్నిటినీ ఫోన్ నాకు పంపిస్తా నువ్వు. అప్పుడు నేనైతే కారుసుకొని పురికి పోతా. ఉరికిన తర్వాత పైసా సంపాదిస్తారా? అప్పుడు నేను సంపాదించినాక ఇంకా కారు తీసుకొని బైక్ ఉంటాయి, కారు ఉంటే నీకు, బైక్ ఉంటే నాకు, ఇంకా తీసుకొని వచ్చి అలా అని మాట్లాడతాను. నీ దగ్గర మాట్లాడిన తర్వాత వీటి ఎంత తొందర అంత తొందర తీసుకొస్తా బండిని. మరి ఏమైనా ఉంటే పైసలు ఇచ్చిరాను, ఇచ్చొస్తే అన్నీ అనుకోదు మీరైతే. మరి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాలి. ఎత్తిన తర్వాత ఇంకా ఏంది అని మాట్లాడాలి, ఏం లేదని. ఇంకా డబ్బులు లేవని మేము చెప్తాం. డబ్బులు లేదని ఇంకా ఫోన్ పే కొడతా. హాస్పిటల్ ఫోన్ పే కొడతావా డబ్బులు ఇస్తావా? ఫోన్ పే కొడతావా డబ్బులు ఇస్తావా? చేతికి ఇస్తావా డబ్బులు? ఫోన్ పే కొడతావా? ఫోన్ పే కొట్టినాక పైసలు ఇస్తాం. మళ్ళా చాలా పోతే. గుడ్. మళ్ళీ నువ్వు ఇప్పుడు స్కూల్కి పోవాలి. ఇంకా 2 రోజులు అయితే తెరుస్తారు. తెరిచిన తర్వాత పెద్దయి అందరికి వేస్తాం. ఓకే బాయ్ అని చెప్పు.